సో ఏంటి వైసీపీకి సంబంధించి అంటే మొన్నటిదాకా వైసీపీ నుంచి నేతలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీలోకి కొంతమంది నిన్న శైలజానాథ్ గారు చాలా సీనియర్ నేత ఆయన జాయిన్ అవుతూ వచ్చారు. ఇంకొంతమంది వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఏంటి వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తుందా? ఖచ్చితంగా శైలజనాథ్ గారి చేరిక రాబోయే కాలంలో ఆయన ద్వారా కావచ్చు, ఆయన రూట్లో కావచ్చు, చాలామంది ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఒకటి శర్మిలా గారు మన శైలజనాథ్ గారు ఇచ్చిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేశాడు. ఇంతకుముందు డోర్లు ఓపెన్ చేయలే ఆయన, ఇప్పుడు డోర్లు కూడా ఓపెన్ చేశాడు కాబట్టి ఎవరికైనా పోవాలనుకుని ఉంటాయి. ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇంకొంచెం డిఫెన్స్ అయ్యారు కాబట్టి ఈ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జగన్ గారితో కలవడానికి ఒక పెద్ద ఇబ్బంది లేదు. రాజశేఖర్ కొడుకు అంతా కాదు, జగన్తో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళాడు, ఇంక్లూడింగ్ జగన్ గారు ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్సే కదా. కాంగ్రెస్ బ్లడ్ కలవడం పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇంకో పార్టీ పోవాలంటే సమస్య వస్తుంది, పుట్టింటి పోయినట్టే ఉంటుంది. కాబట్టి సరే శైలజనాథ్ గారు వెళ్ళడం శైలజనాథ్ గారికి కూడా మంచిది. ఇక్కడ శైలజనాథ్ గారు మంచి వాయిస్, సమర్థుడు. కానీ ప్లాట్ఫామ్ ఆడుంది, ఆయన ఎంత సమర్థుడైనా ప్లాట్ఫామ్ లేకుండా యుద్ధం చేస్తే, సైన్యం లేకుండా యుద్ధం చేస్తే అటు ఉంటుంది. ఇప్పుడు శర్మిలా గారు మన శైలజనాథ్ గారికి కెపాసిటీ ఉంది, సమర్థత ఉంది, ప్లాట్ఫారం లేదు. వైసీపీకి ప్లాట్ఫారం ఉంది, బాస్ బేస్ ఉంది. శైలజనాథ్ గారు లాంటి వాళ్ళు వస్తే అదనపు యాడ్ అవుతుంది. వాళ్ళకి యాడింగ్ ఈయనకు ఒక అవసరం, రెండు కలిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. శైలజనాథ్ గారి చేలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మోటివ్ అవుతుంది. భవిష్యత్తులో మరింత మంది కూడా చేరతారు, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు వాళ్ళందరూ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి చాలా వస్తుంది. అలాంటి పాసిబిలిటీస్ జరుగుతాయా? రాష్ట్రంలో 3 పార్టీల మధ్య వ్యవహారాలు నడుస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన అండ్ వైసీపీ. ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు ఏవి కూడా మిగతా పార్టీలతో పోయేవాళ్ళు కాదు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది సపరేట్ సబ్జెక్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నానని చెప్పాడు. బహుశా దాన్ని సమరించుకొని ఆయన కానీ వైసీపీ వైపు వస్తే ఖచ్చితంగా వైసీపీకి చాలా బెటర్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వాయిస్ వైసీపీకి ఉన్న చాలా దరిద్రాలు పోతాయి. ఎందుకంటే వైసీపీలో అందరూ అద్భుతాలు ఉన్నారు, కానీ ఒక రెండు విమర్శలు ఉన్నాయి వాళ్ళపైన. ఒకటి విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారు వాళ్ళని తిట్టడం కోసం అని. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎఫెక్టివ్ గా మాట్లాడతాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు, అది మంచి ఇమేజ్ ఇస్తుంది. దాంతో పాటు వైసీపీలో తిట్టే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఉండవల్లి అరుణ్ కుమార్ చూసిన తర్వాత తిట్టగా మాట్లాడాలి మనం, వాళ్ళకందరికి క్లాసులు చూపించుకోవచ్చు, వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు, ఎట్లా మాట్లాడాలి మీడియాతో ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఆయన మాట్లాడే సంవత్సరంలో హెడ్ క్వార్టర్లోనే అన్న కూర్చుంటే వాళ్ళు స్పోక్స్ పర్సన్ 20-30 మంది ఉంటే ఒక సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది, దాన్ని అనలైజ్ చేసుకుని నోట్ ఆయనకి ఇచ్చారని కూడా అద్భుతంగా మాట్లాడతారు. ఆ రకంగా వాయిస్కి వాయిస్ అవుతాడు. ఉండవల్లి అరుణ్ కుమార్కి పోయిందే లేదు, ఆయన రాజకీయాలను చూడలేనాడు. ఆయన పెద్ద ఆశించే వ్యక్తి, పదవులు ఆశించేవాడు కాదు, డబ్బులు ఆశించే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. వైసీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన రాజకీయాల నుంచి ఉపసంహరించుకొని వస్తాడు అనేది కానీ నిజమైతే జగన్ గారు స్వయంగా ఫోన్ చేసి 2 అంకులు అంటే ఖచ్చితంగా వస్తాడు, ఆహ్వానిస్తాడు. తండ్రితో సమానంగా ఉన్నాడు, అభిమానిస్తాడు జగన్ ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఈ మార్గదర్శి కేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. రెండో కోణం, నా పర్సనల్ అభిప్రాయం, ఆయన ఏ పార్టీలోనే జారిని కానీ జనరల్ గా ఆయనకున్న నేచర్ రీత్యా కాంగ్రెస్ కాబట్టి వైసీపీతో ఉండొచ్చు. వాళ్ళంత వాళ్ళు రాజకీయాలు ఉండడం మంచిది. ఇంకా భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాలు అంటే నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పే ప్రక్రియ జరుగుతుంది. కొంచెం రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి, డబ్బులు సంపాదించడమే కాదు, ఇట్లాంటి దానికి ఒక మోడల్ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన వచ్చానికి చాలా మంది కూడా అవుతుంది. అట్లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు లేకపోతే ఎవడంటే వాళ్ళు రాజకీయాలు ఉంటారు. కాబట్టి ఒకటి వైసీపీకి వస్తాడో లేదా ఆయన ఇష్టం, రాజకీయాలు అంటే వాళ్ళు రావాలని నేను కోరుకుంటా, అంత ఓపుకుంటే అన్ని రోజులు రాజకీయాల్లో పనిచేయాలి. రెండోది, వైసీపీకి వచ్చే అవకాశాలు వస్తే ఆయనకి బెటర్, వచ్చే అవకాశం ఉంటే ఆయనకి రాజకీయాల్లో వైసీపీకి వస్తాడు, అయితే కాంగ్రెస్ పోతాడు. ఆయన ఇంకో పార్టీకి పోలేడు. ఇంకో పార్టీలో రెండు వైసీపీలో ఇంకొక సమస్య పెడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు తక్కువ లేరు అనేది ఒక విమర్శ ఉంది. నేను చెప్తాడు, రాజశేఖర్ గారు చెప్పినా ఈయనకి చెప్తాడు, వినకపోతే అది వాళ్ళ ఇష్టం. కాబట్టి అది కూడా ఒక అసెట్ అవుతుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలో చేరితే ఆయనకి మంచిదే. ఆయన పదవులు వస్తాయని కాదు, ఆయనకి ఆశలు లేవు. బట్ ఆయన కూడా మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఆయన అనుకున్న ఆశలు ముందు తీసుకునే ప్రయత్నిస్తారు. రాజశేఖర రెడ్డి గారు అత్యంత త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తి ఆయన, చాలా దగ్గరగా కాబట్టి ఆయన వస్తే రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చినాడా వైసీపీలో కన్నంత ఫీలింగ్ జనానికి కలుగుతుంది. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు ఆయన ఏమంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం అద్భుతాలు దొరికితే దానికోసం వైఎస్ జగన్మోహన్ ప్రయత్నించడం మంచిదే. ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, ఇది కాదు. ఒక మనిషికి ఒక విలువ ఉంటుంది.
ఖచ్చితంగా జగన్ గారు దాన్ని ఆ వార్తలు నిజం చేస్తే వాళ్ళ పార్టీకి మంచిది. ఓకే ఓకే. అంటే కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు సైలెంట్గా ఉంది. సీనియర్ నేతలందరూ కూడా ఎక్కడ పెద్ద యాక్టివ్గా లేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవ్వాలనుకుంటున్నప్పుడు అటు టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు, జనసేనకి వెళ్ళే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కదా. సో అప్పుడు ఆపోజిట్గా ఖచ్చితంగా వైసీపీ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు మారుతుంది, వాళ్ళు అట్లే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇమ్మలేరు, వైసీపీలో ఇమ్మడగలరు. ఎందుకంటే వైసీపీలో కాంగ్రెస్ లక్షణాలనే ఉన్నాయి, అన్ని నుంచి వచ్చిన వాళ్ళు. జగన్ గారు రాజశేఖర్ కొడుకు, వీళ్ళు అమితంగా ఇష్టపడే వ్యక్తి. ఇష్టపడే వ్యక్తి పోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ లో పోవడానికి రెండోది వాళ్ళ వారసులు వచ్చేసారు చాలా మందికి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, జగన్ తో అటాచ్ చేసేవచ్చు, వీళ్ళు అడ్వైజర్స్ గా ఉండొచ్చు పార్టీకి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఎవరైనా రావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వైసీపీ అవుతుంది. రెండోది అధికారంలో కూడా లేరు కాబట్టి అధికారంలో ఉండేవాడు చేర్చుకోవడానికి కూడా పరిమితులు ఉంటాయి. ఆ పౌరులు తోటి వచ్చారులే అనుకుంటారు, ఇక్కడ పనిచేసే అవకాశం. కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పుడు పనిచేసి 4 ఏళ్ళు పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది. అంటే వాళ్ళ గౌరవాన్ని రావాలని కూడా అపోజిషన్ లో ఉండాలి. ఏ అపోజిషన్ ఉంటుంది, కాంగ్రెస్ లో ఉంటారా, వైసీపీలో ఉంటారా, కమ్యూనిస్టులు ఉంటారా, వాళ్ళ ఇష్టం. కానీ అపోజిషన్ అనేది కాంగ్రెస్ కి మంచిది. అధికార పార్టీ పోతే ఇన్ని రోజులు లేదు కాబట్టి వచ్చా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ సహజం కదా, ఎవరికైనా సార్ వాళ్ళకి 32, అందులో 3 పార్టీలు, వాళ్ళు వీళ్ళు చేర్చుకొని అదనపు భారం అవుతుంది తప్ప ఇంకేం కాదు. టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి మంచి అసెట్ అయితే అవుతుంది. ఇంకోటి మన వివేక గారి హత్య కేసుకు సంబంధించి దస్తగిరి చేత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఆ కేసుని తిరగదోడుతున్నారు. సో ఎందుకు ఈ 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూని బయటికి తీయటం? ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తొందరగా చేయమని ఏదో డెడ్ లైన్ ఇచ్చింది, మళ్ళీ ఏదో కొంత టైం ఇచ్చినట్టున్నారు. కానీ అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సిబిఐ తన విచారణను వేగవంతంగా త్వరితగతిన పూర్తి చేసి ఏం తేలింది, వాళ్ళు ఏమి నిర్ధారించారు, ఆ నిర్ధారణకు రావడం దీనికి పరిష్కారం. దానికి కాకుండా ఏ టర్న్ తీసుకున్నా అది మరింత వివాదం అవడం తప్ప ఇంకేముండదు. అంటే సిబిఐ అత్యున్నత సంస్థ దేశంలో. పవిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వద్దని ఆ రోజు అన్నాడు, మేము విచారణ జరిపిస్తున్నాం వద్దన్నాడు. ఇప్పుడు ఆయన సిబిఐ విచారణ వ్యతిరేకించట్లా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసలు వ్యతిరేకించే అవసరం లేదు, ఎందుకంటే మీరే కేంద్ర రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సునీత గారు ఎవరైనా సరే దాన్ని అభ్యంతరం చెప్పేదానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు. అంటే మీరంటే మీకు ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేసి నిజాలని మంచి అడ్లను వాళ్ళు చెప్పడం తప్ప దీనికి ఒక పరిష్కారం చేయకపోతే ఇట్లాంటి కొత్త వచ్చి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే.